నమస్కారం వీటి న్యూస్కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. చలసాని మాలతి స్మారక ట్రస్ట్ బర్కత్పురాలోని కేశవ నిలయం ఆవరణలో తెలంగాణ సేవా భారతికి 2 అంబులెన్సులను విరాళంగా ఇచ్చింది. చలసాని మాలతి మెమోరియల్ ట్రస్టీ సిబిఆర్ ప్రసాద్ శుక్రవారం కోవిడ్ రిలీఫ్ సేవల కోసం సేవా భారతికి అంబులెన్సులను అందజేశారు. ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఫ్రంట్ ప్రచారక్ దేవేందర్, సేవా భారతి రాష్ట్ర అధ్యక్షుడు దుర్గారెడ్డి ఈ అంబులెన్స్ను అందుకున్నారు. ఈ సందర్భంగా సిబిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అయితే దీని బారిన పడిన వారికి కావాల్సిన వైద్య సహాయం, ఇతర సౌకర్యాలను అందించేందుకు చలసాని మారుతి రిపీట్ కొట్టుకున్నా ఈ సందర్భంగా సిబిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అయితే దీని బారిన పడిన వారికి కావాల్సిన వైద్య సహాయం, ఇతర సౌకర్యాలను అందించేందుకు చలసాని మాలతి ట్రస్ట్ తమ వంతు సహాయాన్ని అందిస్తుందని అన్నారు. సేవా భారతి తెలంగాణ అధ్యక్షుడు దుర్గారెడ్డి మాట్లాడుతూ అత్యవసర సర్వీసుల కోసం దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో పాటు అన్నోజిగూడ సేవా భారతి ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఈ అంబులెన్సులు ఎంతోగానో ఉపయోగపడతాయని అన్నారు. సేవా భారతి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోవిడ్ సహాయక చర్యలలో చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. ఐసోలేషన్ సెంటర్లు, ఆక్సిజన్ బెడ్స్, క్రిటికల్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఫ్రీ అండ్ పోస్ట్ కోవిడ్పై రోగులకు సహాయం పొందడానికి వైద్యులతో కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నామని, నిరుపేదలకు డ్రై రేషన్ కిట్ల పంపిణీ, మురికివాడల్లో ఉచిత మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మీడియాకు తెలిపారు. పక్కకు రండి గురుగారు, పక్కకు రండి. సంజీవిని ఫస్ట్ సంజీవినప్పుడు స్పెషాలిటీ ఒక్క నిమిషం ఇది రికార్డ్ చేయగల ఒకసారి కదా సెక్యూరిటీ కొద్దిగా
చేసాం. గత నెలకి పైగా నడుస్తుంది. అక్కడికి 300 పైచిలుకు క్యూర్ అయిపోయి పేషెంట్స్ వెళ్ళిపోయారు. సో మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది. మన హైదరాబాద్ సిటీలోనే అంత పెద్ద ఐసోలేషన్ సెంటర్ 10 ఎకరాల్లో మనం పెట్టాం. దాని తర్వాత అంబులెన్స్ సర్వీసెస్ ఇప్పుడు మనం సేవాభారతి ఆర్ఎస్ఎస్ తరఫున మనం స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు 5 అంబులెన్సెస్ ఉన్నాయి. ఈ అంబులెన్సెస్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో వాళ్ళ కొలాబరేషన్తో మనం పెట్టిన క్రిటికల్ కేర్ సెంటర్. అక్కడ పేషెంట్స్ కోసం మనం ఫ్రీగా ఇది రన్ చేస్తాం. దాని తర్వాత మిగతావి మన బస్తీల్లో స్లమ్స్లో ఎక్కడైతే సేవాభారతి ఉందో అక్కడ మన వచ్చిన కోవిడ్ పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇంటికి తీసుకురావడం అనే పనులు మనం చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ అంబులెన్సెస్ని ఈరోజు సిబిఆర్ ప్రసాద్ గారు సిబిఆర్ చలసాని మాల్టీ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మనకి డొనేట్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఒక్కసారి ఇప్పుడు సిబిఆర్ ప్రసాద్ గారు మాట్లాడారు. చెప్పండి. మన భారతీయ సంస్కృతి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత వానప్రస్థంలో సమాజ సేవ చేస్తూ ఉండేవారు. వారు సంపాదించిన జ్ఞానం కానీ సంపద కానీ సమాజాన్ని ఖర్చు పెట్టి అలా పెట్టినందువల్ల భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండేది. కానీ వివిధ కారణాలతో 1000 సంవత్సరాల బానిసత్వంతో భారతదేశం అతాకుతలం అయిపోయింది. ఇప్పుడు మరలా కొత్త జనరేషన్ ఎస్పెషలీ సంఘ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా నేను కూడా నా కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. అదృష్టవశాత్తు సంఘంతో అదే టైంలో నాకు పరిచయం అయింది. 54 సంవత్సరాల వయసులో. గత 20-25 ఏళ్ళ నుంచి కూడా నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాగే నేను 9 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. అంటే 9 సంవత్సరాలు 108 నెలలు గవర్నమెంట్ నన్ను పోషించింది. సో దానికి తిరిగి నేను 108 లక్షలు డిఫెన్స్ కూడా ఫండ్ ఇచ్చాను. అట్లాగే విద్యాభారతికి 108 లక్షలు ఇచ్చాను. ఇప్పుడు సేవాభారతికి ఒక 108 లక్షలు వ్యాన్లు తీసుకోండి అని ఇచ్చాను. అట్లాగే వనవాసీ కళ్యాణ ఆశ్రమంకి 50 lakhs ఇచ్చాం. ధర్మరక్షా సమితి ఒక 50 lakhs ఇచ్చాం. ఇట్లా 9 రంగాల్లో 9 సంవత్సరాలకి 9 రంగాల్లో 1,08,00,000 నేను దానికి ఫండ్ క్రియేట్ చేస్తున్నాను. సో రాబోయే టైంలో అవసరాన్ని బట్టి కూడా ప్రతి మిగిలింది కూడా సమాజానికి ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాం. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి కొలది. సో మిగిలింది మనకు అవసరం పిల్లలకి ఎక్కువగా ఇవ్వకుండా వాళ్ళకి కనీస అవసరాలు తీరుస్తూ మిగిలింది సమాజం కోసంగానే ఖర్చు పెడితే దేశం సమాజం అత్యున్నత స్థాయికి చేరుకోగలదని ఆశిస్తూ ఆ కార్యక్రమంలో నేను నిమగ్నమై ఉన్నాను. అక్కడ 5 వ్యాన్స్ టోటల్గా ఈ 1 crore 8 lakhs అంటే 108 లక్షలు ఎన్ని వ్యాన్లు వస్తాయని తీసుకోమని చెప్పాను. మనం 8 తీసుకున్నాం ప్రస్తుతం. 8 తీసుకున్నారంట. 108 లక్షలు ఎన్ని వ్యాన్లు వస్తే అన్ని తీసుకుని వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోమని చెప్పాను. ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అమౌంట్ ఉపయోగించాం. ఈ పరమోధర్మ ధర్మంలో సేవ అత్యుత్తమ ధర్మం అని చెప్పి ఆ విశ్వాసంతో సేవాభారతి ముందుకు వెళ్తోంది. స్వామి దయానందుడు కొంతమంది పురప్రముఖుల దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు అందరూ ఒక ప్రశ్న వేశారు, ఏది మంచి పని అని చెప్పి. అందరూ మొగాలు చూసుకున్నారు, ఏది మంచి పని, అన్ని మంచి పనులే, చిన్న చిన్న చేసి కూడా మంచి పనులే అని అన్నప్పుడు అందరు మొగాలు చూసుకొని జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు స్వామి దయానందుడు చెప్పాడు, అధిక ప్రయోజనం కలిగి అధిక లాభాలు కలిగేటువంటి పనియే మంచి పని అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలా సేవాభారతి అధిక మొత్తంలో లాభం జరిగేటువంటి సమాజానికి లాభం జరిగేటువంటి పనిని చేస్తుంది కాబట్టి ఇది మంచి పని. అందువలన ఈ కార్యకర్తల బలం మనకు త్రికరణ శుద్ధి కలిగిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి విజయవంతంగా సేవాభారతి ముందుకు వెళ్తుంది. గత ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ రకరకాల సేవలు మనం అందిస్తున్నాము. ఇక ముందు కూడా ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా కానీ మనం ముందు ఉండి పనిచేస్తాం. సేవాభారతి వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాతలకి అన్ని రకాలుగా మనకు సహాయ సహకారం అందిస్తున్న మొదటి నుంచి కూడా వారికి
మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవేంద్ర ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారకు. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభం సమయం నుంచి వివిధ రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు సేవాభారతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నాయి. ఒకటి హెల్ప్ సెంటర్, సేవాభారతి హెల్ప్ సెంటర్ పేరుతో 100 మంది డాక్టర్ల ద్వారా వెంటనే ఎవరికైతే సిమ్టమ్స్ ప్రారంభమయ్యి ఫోన్ ద్వారా కన్సల్టేషన్ అయ్యారో వాళ్ళందరికీ సలహాలు ఇవ్వడము, వేలాది మందికి ప్రయోజనం చేకూరించేటువంటి ఒక పని నడుస్తుంది. దీంతోపాటు టెలి హెల్ప్ సెంటర్ కూడా ఇంకొకటి నడుస్తుంది. దానిలో కూడా 50 మంది డాక్టర్స్ పనిచేస్తున్నారు. ఇంతటితోనే ఆగకుండా చాలామంది బీదవాళ్ళు, చిన్న ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు, ఒకరికి కోవిడ్ వచ్చిన తర్వాత నెమ్మదిగా కుటుంబం అంతా విస్తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళ కొరకు వాళ్ళని ఆదుకునేందుకోసం ఐసోలేషన్ సెంటర్స్ ప్రారంభం చేశాం. మొత్తం రాష్ట్రంలో 4 చోట్ల ఈ విధంగా ఐసోలేషన్ సెంటర్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో గట్కేసర్ దగ్గర అన్నోజిగూడ అనే గ్రామంలో రాష్ట్రీయ విద్యా కేంద్రంలో 250 బెడ్స్ తోటి ఐసోలేషన్ సెంటరు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే 200 మంది డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయారు. ఇంకా 100 మంది దాకా అక్కడ ట్రీట్మెంట్ అందుకోవడం జరుగుతుంది. ఇంకా క్రిటికల్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా సేవ చేయాలనే ఆలోచనతోటి కొద్దిమంది డాక్టర్స్ అందరం కలిసి సేవాభారతి ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో మరియు తిరుమల హాస్పిటల్, ఈ 2 హాస్పిటల్స్లో కలిపి 45 బెడ్స్ ఆక్సిజను వెంటిలేటర్స్ యొక్క ఇది కూడా నడుపుతున్నాము. ఇప్పటికి అందులో కూడా 19 మంది విజయవంతంగా పూర్తి చేసుకొని తమ ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా సమాజానికి ఎక్కువ సహకారం సేవ చేయడం కోసం అని చెప్పేసి అంబులెన్సుల యొక్క సేవ కూడా ప్రారంభం చేశాం. ఈ అంబులెన్సెస్ బీద వాళ్లకు, అవసరమైన వాళ్ళకు ఉచితంగా పేషెంట్స్ను తీసుకెళ్లడము, ఈ హాస్పిటల్కు ఇంటికి చేసేటువంటి పని కూడా ప్రారంభమైంది. ఇంకా రాష్ట్రం అంతా కూడా బీద వాళ్లకు, బీద కుటుంబాలకు రేషన్ కిట్స్ ఇచ్చేటువంటి ఒక పని కూడా నడుస్తుంది. దాదాపుగా ఒక 7,000 రేషన్ కిట్స్ ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేశాము. అదేవిధంగా మెడిసిన్ కిట్స్ కూడా రాష్ట్రం అంతా కూడా పంపించడం జరుగుతుంది. ట్రైబల్ ఏరియాలో కూడా అంబులెన్స్ యొక్క సర్వీస్ జరుగుతున్నది. భద్రాచలం అడవులలో ఉన్నటువంటి చెర్ల ఏరియాలో ఒక అంబులెన్స్ అక్కడ సేవాభారతి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చిన్న చిన్న గూడాలలో, ఇంటీరియర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళను తీసుకొని వచ్చి వాళ్ళకు వ్యాక్సినేషన్ వేసి తిరిగి తీసుకెళ్ళటము, హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, ఇలా అనేక ప్రదేశాల్లో ఎక్కడెక్కడ సమాజానికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు అక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, సేవాభారతి కార్యకర్తలు అందరూ కలిసి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమాజాన్ని ఆదుకునేటువంటి ఒక పని చేయడం జరుగుతుంది. అనేక మంది దాతల యొక్క సహకారంతో ఈ పని విజయవంతంగా ముందుకెళ్తుంది. దీంట్లో అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆహ్వానించడం జరుగుతుంది.